హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. ఏ మూవీలో అయినా డైరెక్టర్ కథని కానీ విజన్ని కానీ కళ్ళకు కట్టినట్టు ప్రేక్షకులకు చూపించే సత్తా ఒక సినిమాటోగ్రాఫర్కి మాత్రమే ఉంటుంది. సో దివాళీకి వచ్చిన మూవీస్లో ఒక ర్యాంప్ ఆడిచ్చిన మూవీ మనందరికీ తెలుసు, కే ర్యాంప్. కే ర్యాంప్ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో ఆయన కెరియరు, కే ర్యాంప్ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సతీష్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? Fine, very fine. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ బ్లాక్ బస్టర్ ఆఫ్ కే ర్యాంప్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అసలు ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది ఆఫ్టర్ కా మేము కిరణ్ గారి ఆఫీస్లోనే ఉండే నాని గారు డైరెక్టర్ నాని గారు రిలీజ్కి ముందు నుంచి ట్రావెల్ చేస్తున్నారు ఆఫీస్లో మాతో ఓకే, చేస్తున్నారు. దాని తర్వాత ఏం చేద్దామంటే ఇలాంటి ఒక ఎంటర్టైన్ చేద్దామని కిరణ్ గారు యాక్సెప్ట్ చేయడం, ఆ టైంకి నాని గారితో నాకు ఆల్రెడీ వచ్చిన బాండింగ్ ఉండింది. సో ఆ ప్రాసెస్లో ఇంకా మేము కలిసి చేద్దామని ఫిక్స్ అయ్యి. ఓకే, సమ్మతమే, కా, నెక్స్ట్ కే ర్యాంప్, మూడు కిరణ్ అబ్బవరం గారితో చేశారు. సో అంటే బ్యాక్ టు బ్యాక్ ఆయనతోనే ఉంది. సో ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ మీకు? అంటే లైక్ ఫ్రెండ్స్ అండి, అంటే కంప్లీట్లీ కిరణ్ గారితోనే ఫస్ట్ ఎస్ఆర్ కళ్యాణ మండపంతో స్టార్ట్ అయింది జర్నీ. ఆ సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ నేను వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో తను సెకండ్ యూనిట్ అవసరం ఉండి పిలిచారు, అప్పటి నుంచి బాండింగ్ స్టార్ట్ అయింది. సో ఇంకా అంటే మూవీస్కి బయటికి మాకు పెద్ద డిఫరెన్స్ లేదు. అంటే ఒక ఫ్రెండ్స్ సడన్గా ట్రావెల్ చేస్తున్నాము, ఒక ప్రాజెక్ట్ చేసాము, మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాము, ఇలా ఉంటుంది మా బాండింగ్. ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ అయినా కానీ కొలీగ్స్ అయినా కానీ కంటిన్యూగా కొన్ని డేస్ వర్క్ చేస్తున్నప్పుడు, ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న క్లాష్ అయితే వస్తుంది. సో డైరెక్టర్ది మీది ఈక్వల్ పార్ట్స్ ఉంటుంది. సో ఆయన విజన్ని మీరు చూపించాలి కళ్ళకి కట్టినట్టు. సో ఏదైనా చిన్న క్లాష్ వచ్చిందా మీకు? అంటే క్లాష్ ఏం కాదు. అంటే ఎలా ఉంటుందంటే లేదు ఇలా చేద్దాం అలా చేద్దాం అని తిట్టుకుంటాము డెఫినెట్లీ. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఎవరో ఒకరు లేదు సార్ మీరు అలానే చేసాను, లేదంటే లేదు మీరు అన్నట్టే చేద్దాం. ఇంకా అది కలెక్టివ్ ప్రోడక్ట్ కదా, చిన్నవి తిట్టుకున్నా కూడా అది అక్కడి వరకే. మళ్ళీ అంటే మోస్ట్లీ నేను వర్క్ చేసిన అన్ని మూవీస్కి నాకు 1 year ట్రావెల్ ఉండింది వాళ్ళతో, లాంగ్ జర్నీ అన్ని 3 filmsకి కూడా. సో అది ఈజీ. ఇంకా 1 year జర్నీలో అన్నీ చూసేసి ఉంటాము, అన్నీ అనుకొని ఉంటాము, అన్ని డిస్కషన్స్ అయిపోతాయి. సో పెద్దగా అంత క్లాష్ ఉండదు, చిన్నవి ఉంటాయి తిట్టుకోవడం. మళ్ళీ అది ఎవరైనా మొత్తానికి ఎవరేమనుకున్నా ఫైనల్గా వచ్చింది బాగుంటే ఇంకా అక్కడితో డిస్కషన్ క్లోజ్. నేను చెప్పాను కదా. ఓకే, రైట్. అసలు ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ సినిమాటోగ్రాఫర్గా? అక్కడ నుంచి మూవీస్కి వద్దామని వచ్చి చూశాను. నేను వచ్చినంత ఈజీగా ఇక్కడ ఏది లేదు, బట్ మా సైడ్ నుంచి ఎవరు లేరు, సపోర్ట్ కూడా. సో బ్యాక్గ్రౌండ్ ఏం లేదు ఫిలిం ఇండస్ట్రీ? నో, ఎవరు తెలియదు. అండ్ ర్యాండమ్లీ వచ్చేసిన ఏం చేద్దాము చూద్దాము అని. వచ్చిన తర్వాత నేర్చుకున్నా చాలా. అంటే ఏంటి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి. అంతకుముందు అసలు బయటికి వెళ్ళిందే లేదు, కంప్లీట్లీ ఇంట్లో స్టడీస్ ఇంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నేర్చుకున్నా. ఆ తర్వాత కొంచెం చాలా డిఓపీస్ దగ్గర వర్క్ చేస్తూ కొంచెం టెక్నికల్లీ నాలెడ్జ్ రావాలి అని ఎఫ్టీఐ అప్పుడు రాసి ఎఫ్టీఐలో గ్రాడ్యుయేట్ చేసి వచ్చాను. ఓకే, అక్కడ నుంచి. సో స్టార్టింగే మీరు మూవీతో స్టార్ట్ చేశారు? మూవీతో. సో బిఫోర్ ఏం చేయలేదు? ఓకే, డైరెక్ట్ మూవీస్తో. నైస్. బిఫోర్ అంటే అప్పుడు జస్ట్ 17 years అప్పుడు నాకు. అంటే 17 years లో స్టార్ట్ చేశారా? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, వచ్చి బయోటెక్ జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి అటు పార్ట్ టైం అది ఇది అంతా మేనేజ్ చేస్తూ ఉండే అప్పుడు. సో ఇంటర్ తర్వాతే ఫిక్స్ ఇంకా ఇటే ఉందాము అని. ఓకే, సో నైస్. సో ఇంటర్ తర్వాత మీరు స్టడీ కంటిన్యూ చేశారు, చేసుకుంటూ ఇది ప్యారలల్గా చేశారు? ఫినిష్ చేశాను. మేము కొంచెం ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అనమాట, ఫ్యామిలీ అంతా. మా నాన్నమ్మ గవర్నమెంట్ హెడ్ మాస్టర్ కైండ్ ఆఫ్, బాబాయ్ ప్రొఫెసర్స్ అంతా. సో నాకు అది ఈజీ. అంటే రెగ్యులర్గా అంటే వేరే వాళ్ళని వెళ్ళొద్దని చెప్పను, నాకు రెగ్యులర్గా వెళ్ళాల్సిన నీడ్ ఉండదు. అంటే యాక్సెప్ట్ చేశారా ఇంట్లో? లేదు, తెలీదు, చాలా ఇయర్స్ వరకు తెలియదు అనమాట. మా నాన్నమ్మ తను తెలిసిన తర్వాత కూడా కొన్ని రోజులు మాట్లాడలేదు, బట్ షీ ఈజ్ వెరీ హ్యాపీ నౌ. ఓకే, నైస్. ఇప్పుడు ఒక మూవీ బ్లాక్ బస్టర్ అయినా కొంచెం ఫ్లాప్ అయినా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మూవీ అనగానే మనకి డైరెక్టరు, హీరో, హీరోయిన్ వీళ్ళే కనిపిస్తారు. కానీ పబ్లిక్కి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్స్ కానీ వీళ్ళు పబ్లిక్కి చాలా తక్కువ కనిపించడం. సో ఎక్కడో మనం వెనక ఉండిపోతున్నాం అనేది అనిపిస్తుందా మీకు? వెరీ ఎర్లీ స్టేజెస్లో ఉండేది అది. ఫ్రాంక్లీ ఈ రీసెంట్గా అది పోతుంది, ఎందుకంటే స్టేజెస్ పైన కొంచెం మాట్లాడుతున్నారు సినిమాటోగ్రాఫర్స్. మీలాగా ఇలా పాడ్కాస్ట్ల వల్ల కూడా తెలుస్తుంది. ఇప్పుడు తగ్గుతూ వస్తుంది, అది ఈక్వల్ అవుతుంది. ఒకప్పుడు ఉండేది మీరు అన్నట్టు, ఇప్పుడు అయితే లేదు, కంప్లీట్లీ
ఓకే. గుర్తుపడుతున్నారు మమ్మల్ని. యెస్. యెస్. ఓకే. సో, ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటూ ఏం అంటే సపరేట్గా ఇన్స్పైర్ అయిందైతే ఏం లేదు, కానీ నాకు రవివర్మ యూనో రామ్ లీలా పద్మావతి మూవీస్ ఉంటాయి, తను వెరీ ఫేవరెట్. నాకు బేసిక్గా లో లైట్ చాలా ఇష్టం అనమాట. ఓకే. సో నేను ఆయన్ని ఎక్కువ ఫాలో చేస్తా. నాకు ఇష్టమైన మూవీస్ అన్ని, లైటింగ్ అంతా. కష్టపడి ఒక సెట్ వేశారు. వెదర్ వల్ల, లైటింగ్ వల్ల ఏమైనా ప్రాబ్లం అనిపించిందా మీకు కేరామ్ టైంలో? వెదర్ అంటే అదే మోస్ట్ ఆఫ్ ది షూట్ కేరళలో జరిగింది. అక్కడ ఎక్కువ వర్షాలు, అంటే మినిట్స్లో అంత వెదర్ చేంజ్ అయిపోతుంటుంది. అది కొంచెం బిగ్ ఛాలెంజ్ ఉండింది. అది కలెక్టివ్గా ప్రొడ్యూసర్స్ దానికి నీడెడ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అదంతా ప్రొవైడ్ చేయడము, కొంచెం పెద్ద పెద్ద ఏదైనా డిజైన్ ట్రాన్స్పరెంట్ షీట్లతో డిజైన్ చేయడం, అంటే మామూలుగా ఏదైనా వేస్తే మళ్ళీ దాని షాడోస్ అన్నీ పడతాయి. సో అట్లా కలెక్టివ్గా ముందు నుంచే చేసినాము. రైట్. అంటే ఆ న్యాచురల్ లైట్ది డిఫరెన్స్ ఉంటుంది కదా? ఉంటుంది, బట్ ట్రాన్స్పరెంట్. దీనికి చేసింది ఏంటంటే మనం నార్మల్గా పైనుంచి కవర్ చేయడం వేరు, నేను కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ పేపర్ ఉంటుంది కదా, అది కొని అది యూజ్ చేసాము. సో డిఫరెన్స్ రాదు. ఇంకా ఇప్పుడు మనం ఏఐ టెక్నాలజీ అంత డెవలప్ అవుతూ వస్తుంది. సో డిజిటల్ కెమెరాస్ కూడా వచ్చినాయి. అవునవును. మీకు సినిమాటోగ్రాఫర్స్కి ఇది ఇలా చేస్తే బాగుండు అనేది ఒక కళ ఉంటుంది. సో ఈ డిజిటల్ కెమెరాస్ వల్ల మీరు ఎక్కడో లో అవుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? నెవర్. అంటే లో అవడం ఏం లేదు, మనము అడాప్ట్ అవుతూ వెళ్ళాలి ఫస్ట్ ఆ సిస్టమ్కి, అప్పుడే లాంగ్ రన్ ఉంటుంది. నేను అది ఎక్కువ బిలీవ్ చేస్తా. బట్ ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ నాకు ఒక 70-80 పేజెస్ ఉన్నాయి, అన్నీ పే చేసుకుంటాను. అన్ని అప్డేట్స్ చూస్తాను. ఆరీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా అదర్ కెమెరా కంపెనీస్ ఏం చేస్తున్నాయి, లైట్స్ ఏం వస్తున్నాయి, ఏఐ టెక్నాలజీ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది మనల్ని. సో అడాప్ట్ అవుతూ వస్తున్నా నేనైతే. సో నాకు అది పెద్ద ప్రాబ్లమాటిక్ ఏం కాదు. ఓకే. అంటే నాట్ ఓన్లీ కళ, ఒక ఈ ఏఐటీ టెక్నాలజీ వల్ల సినిమాటోగ్రాఫర్స్ ఇన్ ఫ్యూచర్ ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం అంటే ఏఐ సినిమాటోగ్రఫీ వైజ్ రాదని అనుకుంటున్నాను. అంటే ఎడిట్ వైజ్, మ్యూజిక్ వైజ్, ఏదన్నా ఆర్టిస్ట్ వైజ్ ఏదన్నా వస్తుందేమో, కానీ మీరు ఇప్పుడు యానిమేషన్ ఫిల్మ్ చేసినా, మెకట్రానిక్స్ లాంటి టెక్నాలజీ వాడినా డెఫినెట్లీ లైట్ చేయాలి, డెఫినెట్లీ క్యాప్చర్ చేయాలి. సో దాన్ని మనం కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది. సో మనకి సినిమాటోగ్రాఫర్కి ప్రాబ్లం అవ్వదు, కంటెంట్ రైటర్కి అయితే ప్రాబ్లం అవ్వదు నాకున్నంతవరకు. ఓకే. అంటే చాట్ జీపీటీ వచ్చింది కదండి మా కంటెంట్కి. అంటే ఎంత కంటెంట్ వచ్చినా, చాట్ జీపీటీ వచ్చినా, సోల్ అయితే చాట్ జీపీటీ ఇవ్వలేదు అని అనుకుంటాను నేను. ఇప్పుడు కేరాంప్లో ఒక సోల్ ఉంది కదా, ఇప్పుడు మనం అడిగిన హీరోయిన్కో ప్రాబ్లం ఉంది, అది ఎంత వెరైటీగా చెప్పొచ్చు అని అడగాలి. బట్ హీరోయిన్ ప్రాబ్లం అనేది డైరెక్టర్ మైండ్లోంచే రావాలి కదా. సో ఆ పర్స్పెక్టివ్లో డైరెక్టర్కి ప్రాబ్లం లేదు. మీ మూవీస్ కాకుండా ఇంకా మీరు చూసిన మూవీస్లో అసలు విజువల్స్ చాలా బాగున్నాయి అంటే మీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించిన మూవీ వేరే ఏమైనా ఉందా? అంటే చాలా ఉంటాయి ఎప్పటికప్పుడు. అంటే బెస్ట్ ఒకటి చెప్పండి. అడ్మైర్ చేస్తాము. రీసెంట్లీ కాంతారా, అంటే చాలా నిద్రపట్టలేదు నాకు ఇలాంటి ఫిలిం వస్తే ఎంత బాగుండేది అని. సో అంటే కూడా ఎక్కడో లో లైట్ కదా, సో ది బెటర్ వర్క్ అది. చాలా అంటే బ్లడ్ పెట్టారు వాళ్ళు ఆ లొకేషన్స్లో. మేమన్నా కొంచెం బయటకు వచ్చి ట్రై చేసాము, వాళ్ళు అది ఇంకా నెక్స్ట్ లెవెల్ వర్క్. దాని గురించి నిద్రపట్టలేదు చూసిన తర్వాత. కేరామ్ తీసుకుంటే మనకి రిలీజ్ అయిపోయిన తర్వాత కొంచెం ఎక్కడో ఆ యారో అనేది కొంచెం ఇలా వచ్చి సడన్గా ఇలా వెళ్ళిపోయింది, అంటే అంత బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఫస్ట్ కొంచెం లో అనిపించినప్పుడు, అంటే కొంచెం నెగిటివ్ టాక్ విన్నప్పుడు మీరు ఏమైనా అప్సెట్ అయ్యారా? చాలా, అంటే చాలా. ఫస్ట్ నుంచి సినిమాని భయంగా, అంటే నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది అనేది బిలీవ్ చేస్తూ వచ్చాము ఎప్పుడైనా. అసలు భయం లేదు సినిమా విషయంలో. మార్నింగ్ యుఎస్ రివ్యూస్ తేడాగా వచ్చాయి కొంచెం. ఎక్కడో మాకు బిగ్గెస్ట్ స్ట్రెంత్ కిరణ్ అబ్బవరం గారు. ఆయన చాలా నమ్మితే చాలా మొండికి కూర్చుంటాడు. మాకు ఫస్ట్ నుంచి ఇది ఆడియన్ సినిమా, అసలు ఆడియన్ మనం డిసప్పాయింట్ చేయడానే చెప్తుండే. ఆ నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి, మళ్ళీ ఇదేంటి అనుకున్నాము. అక్కడ నుంచి థియేటర్కి వెళ్తే థియేటర్లో కొంచెం సౌండ్ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఆడియన్ కొంచెం డల్గా చూస్తున్నాడు. మార్నింగ్ 8 o'clockకి శ్రీరాముల్లో మాకు కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్ పెరుగుతూ వచ్చింది. బయటకు వచ్చేసరికి ఇంకా ఈ మీడియా షో ఒకటి ఉంటుంది కదా ప్రసాద్లో, వాళ్ళంతా చూసి వచ్చి యూట్యూబ్లో రాసేస్తున్నారు. మేము 12:31కి కంప్లీట్లీ డౌన్, ఇంకా అయిపోయిందిలే అనే దాంట్లో ఉన్నాము. కిరణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మాత్రం హ్యాపీగానే ఉన్నాడు. హ్యాపీ అంటే మనం కొడుతున్నాం అంటాడు, ఇంకేలా సార్ అయిపోయింది, చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. అంటే హ్యాపీగా ఉన్నాడు, ఫేస్ డల్ లేదు, ఏమీ లేదు. కొడుతున్నాం అంటాడు, ఇంకేం సార్ అయిపోయింది, ఇంకేం కొడతాం అంటే. ఆడియన్ ఎప్పుడు మిస్టేక్ చేయడు మన విషయంలో. ఆయన డిసప్పాయింట్ చేసిన ఫిలిమ్స్లో కూడా ఆయన చెప్పేశాడు ముందే, సార్ ఇది కొంచెం ఎక్కడో డిసప్పాయింట్ చేస్తుంది అనిపిస్తుంది. అదే జరిగింది. సో దీనికి 2 o'clock తర్వాత మీరు చూడండి,
అప్పుడు మాట్లాడదాం అన్నాడు. అందరం ఇక టైం పెట్టుకొని చూస్తున్నాం 2:00 షో ఎప్పుడైపోతుంది అయిపోగానే యునానిమస్ కాల్స్, అయితే హ్యూజ్ రెస్పాన్స్. ఆ వైబ్ అర్థమైపోయింది. ఆయన ఏదైనా సినిమా అటు ఇటు అయితే కనిపించరు. ఆయన ఈవినింగ్ 6:00 షో ఫస్ట్ షో ఫినిష్ అవ్వకముందే ప్రెస్ మీట్ పెట్టేసి అంత ఓపెన్ అయిపోయాడు. 7:30, 8కి బ్లాక్ బస్టర్ రిపోర్ట్. ఆ మిరాకిల్, 12 అవర్స్ మిరాకిల్ మాకు. సో చూసారా, పాజిటివ్ ఉంటే అంటే క్లైమేట్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. అవును. ఎవరికైనా కానీ ఒక సక్సెస్ వస్తేనే కొంచెం ఏదో ఈగో కానీ లేకపోతే అదొక కైండ్ ఆఫ్ మెంటాలిటీ వచ్చేస్తుంది. మీరు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు చూస్తున్నారు. బ్లాక్ బస్టర్స్, సమ్మతమే బ్లాక్ బస్టర్, నెక్స్ట్ ఇప్పుడు కే ర్యాంప్. సో ఫస్ట్ ఎలా ఉన్నారు మీరు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు? అలానే ఉన్నాను. అలానే ఉంచుతారు కిరణ్ గారు ఫస్ట్. అంటే డెఫినెట్లీ సక్సెస్ వచ్చినప్పుడు ఏమంటారు, హైస్ ఉంటాయి. డెఫినెట్లీ చాలా హై ఫీల్ అవుతాం, కానీ బార్డర్ ఎప్పుడు క్రాస్ అయింది లేదు బికాజ్ ఆఫ్ కిరణ్ అబ్బవరం. ఇక్కడ రీజన్ ఏంటంటే సమ్మతమే హిట్ అయింది. అప్పుడు అదే ఆఫీస్లో ఉన్నాం, ఆయనతోనే ఉన్నాం, ఆయన అలానే ఉన్నాడు. కా హిట్ అయింది, అదే ఆఫీస్లో ఉన్నాము, ఆయన అలానే ఉన్నాడు. సో ఇప్పుడు కే ర్యాంప్, అప్పుడు ఎస్ఆర్లో నేను కలిసినప్పుడు ఎలా ఉన్నాడో నిన్న కూడా అలానే ఉన్నాడు. ఎదురుగా హీరోనే అలా ఉన్నప్పుడు మనకెందుకు రాదు? డెఫినెట్లీ ఆయన ఎప్పుడైనా ఫ్లాప్ అయితేనన్నా, మేము హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎట్లున్నా ఒకేలా ఉంటాం. ఆయన హిట్ అవుతే కూర్చోబెట్టి నెక్స్ట్ది మళ్ళీ హిట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ డిస్కషనే ఉంటుంది ఎప్పుడైనా. సో ఆ గ్రౌండెడ్లో ఉంచుతాడు ఎప్పుడు. ఓకే, అయితే నెక్స్ట్ మూవీ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. అవుతున్నాయి, మల్టీ అవుతున్నాయి. సో మళ్ళీ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా కిరణ్ అబ్బవరం గారితోనే ఉండొచ్చు. అంటే ఆయన ఇప్పుడు ఆల్రెడీ చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాడు, ఇంకా ఏది ఇంకా ఫైనలైజ్ చేయాల్సినవి ఉన్నాయి. ఆయన డిసైడ్ చేస్తాడు, నాకు అది టెన్షన్ లేదు, ఆయన చూసుకుంటాడు. ఎస్, కే ర్యాంప్ ఇంత బ్లాక్ బస్టర్ అవ్వడానికి టీం వర్క్ కూడా కారణం అనేది నేనైతే అని అంటాను. సో ఎలా జరిగింది మీ టీం వర్క్ అంతా? అంటే డెఫినెట్లీ మేము 60 days అనుకున్నాము, అది 55 అయ్యి 47 daysలోనే ఫినిష్ అయిపోయింది షూటు. అది 100% మిరాకిల్. బట్ దాంట్లో మేము 1 year డైరెక్టర్తో జర్నీ చేయడం. కిరణ్ అబ్బవరం షూట్ ఉన్నా ఎలా ఉన్నా ఎవ్రీడే ఆయన సెట్లో ఉంటాడు. సో ఎవ్రీడే సెట్లో ఉంటాడు, అదో పాజిటివ్. ఎడిటర్ చోటా కే ప్రసాద్, ఆయన కీ రోల్. ఎందుకంటే షూట్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా చెక్ చేసి ఇది ఇంకో షాట్ కావాలి, ఇది అయిపోయింది. ఆయన అంత పెద్ద ఎడిట్లో కూర్చొని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తూ ఉండేవాడు. దానివల్ల ప్యాచెస్ పడలేదు, ఒక్క ప్యాచ్ షూట్ లేదు. ఏదైతే ఫినిష్ చేసామో అదే ఫైనల్. ఇంకా ప్రొడ్యూసర్ వచ్చేసి, సార్ ఈ సీన్ మళ్ళీ పెంచడం కన్నా కొంచెం ఖర్చు అయినా పర్వాలేదు, ఎక్స్టెండ్ చేయడం కన్నా ఈ అంబియన్స్ మళ్ళీ వస్తుందో రాదో ఎక్స్ట్రా ఎక్విప్మెంట్స్ వాడేసేయండి అని ఆయన ఎక్విప్మెంట్స్ ఇచ్చేవాడు. ఇక డైరెక్టర్ పిచ్చ క్లారిటీ ఉండేవాడు కదా, డిస్కషన్ లేదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. అందరం వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టాము, అది వర్కౌట్ అయింది. మేము కలెక్టివ్గా ఏ డెసిషన్ ఎలా తీసుకున్నా డైరెక్టర్ యాక్సెప్ట్ చేసేవాడు, దాన్ని అడాప్ట్ చేసుకునే వాళ్ళం అందరం. సింపుల్. అలా ఏదో ఒక చిన్న నెగిటివ్ వినిపించింది, ఈ వర్డ్ వాడకుండా ఉండాల్సింది మూవీలో అనేది ఈ మధ్య బాగా ట్రోల్ అయింది కూడా. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే అదే అండి ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ కిరణ్ గారిని చాలా కొత్తగా ప్రజెంట్ చేసాం. లాస్ట్ 10 films వేరు, ఈ ఫిలిమ్స్ వేరు. మేము ఫస్ట్ నుంచి చెప్తుంది కూడా ఈ సినిమా డెఫినెట్లీ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అని. మేము ఆ డిఫరెంట్గా ప్రజెంట్ చేసే ప్రాసెస్లో సినిమాలో మీరు ఇప్పుడు సినిమా చూస్తే వాళ్ళు ఏదైతే అబ్జెక్ట్ చేశారో ఆ పాయింట్స్ అన్నీ ఎక్కడో ఉంటాయి, మీకు సినిమాలో కనిపించవు కూడా. సో అవి మేము ముందు అక్కడ టీజర్లో ఉన్నాయన్నీ ఒకేసారి వేయడం వల్ల చిన్న సినిమా అంతా ఇలానే ఉందేమో అని ఇంపాక్ట్ క్రియేట్ అయింది. దాంట్లో మళ్ళీ ఓవర్ ఎగ్జాజరేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో అది మిస్టేక్ తప్ప సినిమా చూసిన వాళ్ళు ఎవరికి 40 lakhs టికెట్స్ తెగాయి. 40 lakhs టికెట్స్లో ఏ ఒక్కడికి అబ్జెక్షన్ లేదు. మీరు అంటే పాస్ట్ 2 movies కూడా కిరణ్ అబ్బవరం గారితోనే చేశారు కదా, సో ఇది ఆయనది డిఫరెంట్ రోల్. సో ఇందులో టేక్స్ ఎక్కువ పట్టాయా? లేదు లేదు, అంటే కిరణ్ గారు బయట ఇలానే ఉంటారు. ఇదే కిరణ్ అబ్బవరం గారు ఒరిజినల్ కే ర్యాంప్లో ఏదైతే చూసామో అదే. ఎక్కువ టేక్స్ ఏం పట్టవు, ఎందుకంటే ఆయన కంప్లీట్లీ ఇంకా ఎప్పుడైతే ఇంట్లోంచి షూట్కి స్టార్ట్ అవుతాడో సీన్ పేపర్ పెట్టుకుంటాడు, ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాడు. ఆయన ఒకటి చేస్తాడు, అది అల్టిమేట్గా ఓకే అయిపోతుంది, అలా ఉంటుంది. డైరెక్టర్ కూడా ఇంప్రెస్ అయిపోతారు, వాళ్ళు రాసుకున్న దానికన్నా అది బెస్ట్ చేస్తాడు ఎప్పుడైనా. టేక్స్ పట్టవు కిరణ్ గారితో ఎప్పుడు. ఓకే, సో అంటే ఒక 2-3 టేక్స్లో అయిపోతాయి అంటే మోస్ట్లీ. ఓకే, నైస్. కే ర్యాంప్ టైంలో మనకి అంటే మీరు ఇంత మూవీ అనేది ఇంత బ్లాక్ బస్టర్ అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్? అంటే స్క్రిప్ట్ విన్న టైంలో? డెఫినెట్లీ
చాలా బాగా వెళ్తుంది అని అయితే ఉంది. బ్లాక్ బస్టర్ లాంటి వర్డ్స్ అయితే అంటే ముందే అనుకోము ఇది ఇంత బ్లాక్ బస్టర్ ఇలా వెళ్తుంది అంటే డెఫినెట్లీ హిట్ అవుద్ది. చాలా మంచి ఫిలిం కిరణ్ గారికి ఆయన కెరీర్లో సపరేట్ ఫిలిం అవుతుంది అనేది వైబ్. ఎప్పుడైనా సినిమా హిట్ ఎక్కడ అంటే సెట్లో ఉండే పాజిటివిటీ. మేమందరం పాజిటివ్గా ప్రతి సీన్ మాకు పనిచేసే లైట్ ఆఫీసర్స్ కానీ ఎవ్రీథింగ్ అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆడియన్ ఏదైతే ఎంజాయ్ చేస్తున్నాడో సెట్లో జరుగుతున్నప్పుడే వితౌట్ మ్యూజిక్ వితౌట్ గ్రేడింగ్ అంతా వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. మాకు అప్పుడు తెలిసిపోతూ ఉండేది. అంటే రేర్గా జరుగుతుంది అది. ఇప్పుడు మీ మూవీ థియేటర్లో చూసుకున్నారు కదా, నెక్స్ట్ మూవీకి ఈ షాట్ ఇంకా కొంచెం బెస్ట్గా విజువల్స్ తీసుకుంటే బాగుండు అని ఏమన్నా అనిపించిందా? అంటే అలా ఉండదు కానీ మనకి లొకేషన్ వైజ్ ఇప్పుడు ఈ లొకేషన్లో చేసాం కదా, నేను ఎలా ఉంటుందంటే ఇదే సీన్ ది బెస్ట్ ఇంకే లొకేషన్లో చేయొచ్చు. సో అలాంటి స్క్రిప్ట్ పడితే దీన్ని ఇంకెలా ఎన్హాన్స్ చేయొచ్చు అలా ఆలోచిస్తా డెఫినెట్లీ. నేను అంటే డిసప్పాయింట్ అవ్వను. అది చేస్తున్నప్పుడే డిసైడ్ అయిపోవాలి. ఎవ్రీ మూవీ కూడా లెర్నింగే కదా. యా డెఫినెట్లీ అది మనకన్నా చాలా బాగా చేసే వాళ్ళు ఉంటారు. క్వాలిటీ చెక్ చేసుకుంటా. ఇప్పుడు ఎట్లుంటుందంటే నా కేరాంప్తో రిలీజ్ అయిన అన్ని సినిమాలు చూసి క్వాలిటీ చూస్తా ఫస్ట్. నాకు సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే డన్, చాలా బాగా చేసుకున్నా. లేదంటే మోస్ట్లీ ఉండదు. నేను వెరీ కాన్షియస్ ఆ విషయంలో. ఓకే, నైస్. కేరాంప్ బిఫోర్, కేరాంప్ తర్వాత ఆఫర్స్ ఎలా ఉన్నాయి మీకు? అంటే ఆఫర్స్ అంటే వెల్ అప్రిషియేషన్ వస్తుంది. ఇంకా అంటే ఆఫర్స్ వరకు అయితే వెళ్ళలేదు, ఇంకా గ్రౌండెడే. కాల్స్ ఉన్నాయి, డెఫినెట్లీ కాల్స్ ఉన్నాయి. బట్ కిరణ్ గారు డెసిషన్ ఎప్పుడైనా ఆయన లాంచ్ చేసాం. సో ఆయన ఏం డిసైడ్ చేస్తే అది అలా ఉంటుంది. ఎప్పుడైనా మంచి స్క్రిప్ట్లు ఉన్నాయి, కొన్ని కాల్స్ ఉన్నాయి. దాంట్లో కిరణ్ గారికి సెట్ అయ్యేవి కూడా ఉన్నాయి. ఇంకా డిస్కషన్ దాకా వెళ్ళలేదు. ఆ రోజు డిసప్పాయింట్మెంట్ ప్రీవియస్ 6 monthsలోనే షూట్ అంతా ఫినిష్ చేసింది. సో ఇప్పుడు కొంచెం హ్యాపీనెస్లో ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ. ఇంకా ప్రొఫెషనల్గా నెక్స్ట్ ఏంటి అనే దానికి వెళ్ళలేదు. మేబీ ఈ వీక్. ఇప్పుడు బడా మూవీస్ ఉన్నాయి అనుకోండి, కొంతమంది సినిమాటోగ్రాఫర్స్ని మాత్రమే, అంటే బాగా సీనియారిటీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటూ ఫ్రెషర్స్కి పెద్ద మూవీస్ అందించట్లేదు అనేది ఒక మిత్ ఉంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే యాక్సెప్ట్ అంటే అండి, అదేదో చిన్నగా నడుస్తుంది. నాకు నిజంగా ఆ కైండ్ ఆఫ్ అంత మెచ్యూరిటీ అయితే లేదు. ఫస్ట్ డెఫినెట్లీ ఇప్పుడున్న సినిమాటోగ్రాఫర్స్ చిన్న ఫిల్మ్స్ చేసి వచ్చిన వాళ్ళే. మేబీ వాళ్ళు ఏదన్నా వాళ్ళ స్టైల్ ఏదన్నా ఉండొచ్చు, లేదంటే వాళ్ళ లైటింగ్ ప్యాటర్న్స్, డీల్ చేసే ప్రాసెస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి. కొంచెం అదర్ లాంగ్వేజెస్ అని ఇవేవో నడుస్తున్నాయి. మోస్ట్లీ మన దగ్గర కూడా మోస్ట్లీ టాలెంటెడ్ ఉన్నారు. వాళ్ళందరికీ డెఫినెట్లీ ఏదైనా ఆపర్చునిటీ వచ్చి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వెరీ హ్యాపీ కదా. మనం అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఈ విషయంలో ఎవరిని తప్పుపడడానికి లేదు. అలాంటి రివల్యూషన్ ఒకటి స్టార్ట్ అయినప్పుడు ఎక్కడో దగ్గర చేంజ్ స్టార్ట్ అవుద్ది. అది ఒక గుడ్ వేలో ఎండ్ అవుద్దనే నమ్మకం అయితే ఉంది. రైట్. అంటే ఇప్పుడు ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ లేకపోతే సైడ్ క్యారెక్టర్స్ కానీ ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. యూట్యూబ్ ద్వారా కూడా సెలబ్రిటీ అవుతున్నారు, ఇన్స్టా ద్వారా కూడా సెలబ్రిటీ అవుతున్నారు. కానీ ఒక సినిమాటోగ్రాఫ్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఇంత ప్లాట్ఫామ్స్ అయితే లేవు. డైరెక్ట్గా ఇండస్ట్రీలోకి రావాల్సిందే కదా. సో మీకు అనిపిస్తుందా, అరే మనకు కూడా ఇలా ఉంటే బాగుండు అని? అంటే ఇప్పుడు మీకు అవసరం లేదు, మీరు ఆల్రెడీ ఒక 2-3 చేసేసారు, కానీ ఫ్రెషర్స్ రావాలి అని అనుకుంటారు కదా సినిమాటోగ్రఫీలోకి. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఒకటైతే ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ లాక్డౌన్ హ్యూజ్ కంటెంట్ అయిపోయింది. అంటే ఓటీటీస్, షార్ట్స్ అని, ఓటీటీస్ అని, సిరీసెస్, చాలా కాంపిటీషన్ హెవీ అయిపోయింది, చాలా హెవీ అయిపోయింది. దానివల్ల నిజంగానే ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది సినిమాటోగ్రాఫర్కి ఆపర్చునిటీస్ అవి. అంటే ఒక డ్రీమ్ అయితే ఉంటుంది కదా. డెఫినెట్లీ ఉంటుంది. అది ఇప్పుడు హెవీ అయిపోయింది. అంటే అట్లీస్ట్ ఇంకా తనకు చిన్న ఆపర్చునిటీ తనకు తను ఏదైనా క్రియేట్ చేసుకున్నా ప్రూవ్ చేసుకోగలిగితే హ్యాపీ. నా వరకు ఇప్పుడు నా దగ్గర ఎవరు వచ్చినా నేను మీ దగ్గర జాయిన్ అవుతాను, వస్తే ఇంటర్వ్యూ చేసుకున్నాను. ఫ్రెషర్స్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? డెఫినెట్. నా దగ్గర ఉన్న వాళ్ళంతా నాకు మెయిన్ లైటింగ్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్డ్ 3 members ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఫ్రెషర్స్. స్టార్టింగ్లో మీరు ఎలాంటి స్ట్రగుల్స్ చూసారు? లక్కీలీ పెద్ద స్ట్రగుల్స్ ఏం చూడలేదు. బట్ కొంచెం నా లాంగ్వేజ్ ఇష్యూ ఎక్కువ ఉండింది. అంటే ఎలా అంటే మోస్ట్లీ తమిళ్ వాళ్ళు అంతా వాళ్ళ అట్మాస్ఫియర్లో ఎక్కువ వర్క్ చేసేవాడిని. లాంగ్వేజ్ ఇష్యూ వల్ల అది కామెడీగానే నాకు వాళ్ళు చెప్పేది అర్థం కాక వాళ్ళు ఒకటి చెప్తే నేను ఒకటి చేయడం, అలా తిట్లు పడడం ఎక్కువ జరిగింది. కానీ పెద్ద నెగటివిటీ ఫేస్ చేయలేదు. అంటే ఫస్ట్ నుంచి ఫినాన్షియల్లీ ఎక్కువ నేను స్ట్రెస్ తీసుకోలేదు ఎప్పుడు. ఓకే వస్తే చేస్తా, లేదంటే
ఒక్కరోజు షూట్ చేసినా వెళ్ళి నా ఇంపాక్ట్ ఏదో క్రియేట్ చేసి వచ్చేవాడిని. ఓకే. ఓన్లీ సినిమాటోగ్రఫీ ఒకటే చేయకపోవడము, బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ వర్క్ చేసేయడము, లేదంటే ఏదన్నా కంటెంట్ రైటింగ్లో ఇలా ఉంటుంది. సో ఇలా ఎక్కువ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసేవాడిని. అది ఈజీ అయిపోయింది. ఓకే. అలా ఒకసారి డౌట్ వచ్చినందుకే ఐ వెంట్ టు FTI అండ్ అక్కడ నేర్చుకొని చూసుకొని వచ్చాను సీజీస్ అండ్ ఆల్. ఎస్. ఓకే. మీరు చూడటానికి కూడా బాగున్నారు కదా, ఎప్పుడు కెమెరా బ్యాక్ సైడ్ కాకుండా ఎప్పుడైనా కెమెరా ఫ్రంట్కి వద్దాం అనుకున్నారా? అసలు లేదు. అంటే అది మోస్ట్ రెస్పాన్సిబుల్, అంటే హైలీ రెస్పాన్సిబుల్. అది నాకంత ఇప్పుడంత మెచ్యూరిటీ లేదు. బట్ మనం వెనకాలండి ఈ వర్క్ చేసుకుంటే చాలు. ఇన్ ఫ్యూచర్ చూద్దాం, అంటే వాట్ ఎవర్. ఎస్. కేరామ్ షూటింగ్ టైంలో ద వరస్ట్ డే, ద బెస్ట్ డే అంటే ఏం చెప్తారు? ఒక రోజు గురించి చెప్పండి. అంటే కంప్లీట్ వరస్ట్ అయ్యి మళ్ళీ బెస్ట్ అయింది అంటే సపరేట్ ఏం లేవు. మార్నింగ్ కొన్నిసార్లు వరస్ట్గా స్టార్ట్ అయ్యి ది బెస్ట్గా ఎండ్ అయినవి ఉన్నాయి. ఎందుకని స్టార్ట్ అయింది వరస్ట్గా? ఐ మీన్ రెయిన్స్, ట్రాన్స్పోర్టేషన్స్ ఇబ్బంది అయ్యేవి. కొంచెం చాలా రిమోట్ ప్లేస్ మేము కేరళలో షూట్ చేసింది. ఛాలెంజెస్ ఎక్కువ. దానివల్ల అదే ఇంకా ఎక్కువ నెగటివ్గా స్టార్ట్ అయినా ఫస్ట్ ప్రొడ్యూసర్ అక్కడ నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చి ఎక్విప్మెంట్ ఎంత కావాలంటే అది పెంచుకోండి, డిస్కషన్ లేదు. ఇంకా ప్రొడ్యూసర్ అలా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఫైన్ కదా. అలా వరస్ట్గా స్టార్ట్ అయ్యి బెస్ట్గా ఎండ్ అవ్వడాలు, కొంచెం బెస్ట్గా స్టార్ట్ అయ్యి రెయిన్ వల్ల కొంచెం ఇబ్బంది అవ్వడాలు, ఇవి జరిగాయి బేసిక్గా. ఓకే. అంటే ఇప్పుడు ఆ డైరెక్టర్ నేరేట్ చేసిన స్టోరీలో ఏమైనా చేంజెస్ చేశారా ప్రొడ్యూసర్? లేదు. అది నాని గారు డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నారో వెరీ క్లారిటీ, అంటే చాలా క్లారిటీ ఉండేవాళ్ళు. ఎందుకంటే 47 డేస్లో ఫినిష్ అయింది. మెనీ ఛాలెంజెస్, రెయిన్స్ ఇవన్నీ ఉన్నా కూడా తను క్లారిటీగా ఉన్నాడు కాబట్టే ఇదంతా. లేకపోతే కష్టం. అందరూ వెల్కమ్ చేశారు తన డెసిషన్స్ ఏమున్నా కూడా. ఎవ్వరు అసలు 1%. మొత్తానికి ఇప్పుడైతే తమిళ్ వచ్చిందా మరి మీకు? లేదు, కొంచెం వచ్చు. అది వెరీ ఎర్లీ స్టేజెస్. ఇంకా అప్పుడు కొంచెం ఇప్పుడు అర్థం చేసుకుంటాం. కేరామ్ బ్లాక్ బస్టర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్న తమిళ్లో చెప్పండి. రాదు అంత రాదు. వెరీ స్టార్టింగ్ స్టేజెస్ అది. ఓకే. ఎస్. ఇప్పుడు మూవీ ఒక ఎత్తు అయితే ప్రమోషన్ ఒక ఎత్తు అయింది కదా, సో ఎలా చేశారు కేరామ్ ప్రమోషన్స్? అంటే కంప్లీట్ కిరణ్ గారు భుజాల మీద వేసేసుకుంటారు ఫస్ట్ ఏదున్నా కూడా. అంటే ఎలా అంటే ఆయన స్టార్ట్ అయిపోతాడు జనాల్లోకి. ఫస్ట్ బౌన్సర్లు ఉండరు, ఎవరు ఉండరు. ఇప్పుడు మాకు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ దాకా వెళ్ళొద్దాం రండి అని థియేటర్ తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఇక కామన్ మ్యాన్ లాగా వెళ్ళిపోయి తను ఎంజాయ్ చేస్తుంటే మొన్న డాన్స్ వేసాడు వెళ్ళి థియేటర్లో. అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది. సో తను భుజాల మీద వేసుకొని చేసేస్తాడు. బ్యాక్గ్రౌండ్లో ప్రొడ్యూసర్ అసలు 1% కాంప్రమైజ్ అవ్వకుండా థింగ్స్ అన్ని అరేంజ్ చేస్తుండడం, ర్యాండమ్గా అనుకున్న ర్యాండమ్ థాట్స్కి తగ్గట్టు ఆయన ఖర్చు పెడుతుండడం, అది మ్యూచువల్గా జరిగింది. నైస్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి కేరామ్కి. మళ్ళీ ఒక మూవీతో మళ్ళీ కలుద్దాం. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ.